గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కృష్ణ అన్నారు ఇందాక మీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మీరు ఇందాక చెప్పినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో 46 10% అన్నారు. ఆ లెక్కలు ఆయనకు తెలియదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పగానే ముఖ్యమంత్రికి వెళ్ళి ఆయన కూడా బీసీ సంఘాలతో అంటే పార్టీ పక్కన పెట్టి బీసీ సంఘాలతో వెళ్ళి సన్మానం చేశారు. మరి ఈ అంశాలు ఎందుకు ఇప్పటివరకు ఎవరు లేవున్నాయి? ఫస్ట్ టైం రఘునందన్ రావు లెక్కలతో కూడుకొని చెప్పినాయి. పార్టీ కేవలం 42% రిజర్వేషన్ దగ్గర ఉన్నది. మరి ఆర్ కృష్ణ గారికి కూడా ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు కూడా ఈ లెక్కలు తెలియవా? తెలిసి కూడా 42% రావాలని చెప్పి ఆ పార్టీతోని ఏమన్నా లోపాయికార ఒప్పందం గిట్ట ముందుకెళ్తున్నారా అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అది అన్న ఇప్పుడు నేను ఇప్పుడే నీ ముందు మాట్లాడినా, ఇప్పుడే నిన్నెవరు ప్రశ్న వేసారు శ్రీధర్ అన్న? ఈ లెక్కల్ని ఆ వారం రోజుల క్రితం ఢిల్లీకి వచ్చినప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చదివి వినిపించిండు. బీసీలు ఇంతున్నారు, ఎస్సీలు ఇంతున్నారు, ఎస్టీలు ఇంతున్నారు, ముస్లిమ్స్ ఇంతున్నారు అని ఆయన చెప్పిన లెక్కలు ఆయన చెప్పిన ప్రెస్ మీట్లో రాసుకున్నాయే నేను మీ ముందు ఉంచుతున్నా. ఆయనే చెప్పిండు కదన్న 46% ఉన్నారు బీసీలు అని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. 10% ప్లస్ ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పిండు. మొత్తం కలిపి 56% ఉన్నాడు అని చెప్పిండు. అగ్రకులాలు అన్ని కలిపి 10% ఉన్నాయని చెప్పిండు. వారు చెప్పిన ప్రెస్ మీట్ మొన్న వారం రోజుల కింద ఢిల్లీ. నేను అంటలేదు సార్, ఆర్ కృష్ణయ్య గారికి తెలియదా? ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ వారు ఫాలో అయినరో లేదో మరి బహుశా. ఇది జస్ట్ 3-4 days బ్యాక్ 6 days బ్యాక్ రేవంత్ రెడ్డి గారు 1 గంట ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిండు. నేనేమంటున్నా, నేనేం ఇలా నా సొంత కవితం ఏం లేదు. 3 ప్రశ్నల్ని నేను క్రోడీకరించి అడుగుతున్నా. పార్లమెంట్లో కులగణన జరగాలని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన రోజు ఎందుకు కులగణన అంశం గురించి అని ఎవరు అడగకుండానే గౌరవనీయులు రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్పిన మాట ఏంది? ఈ దేశంలో కులగణన చేయడం వల్ల ఎవరు ఎంతున్నారో తెలుస్తుంది, ఎవరు ఎంతుంటే వాళ్ళకంత ఫలితాలు అందాలే, ఇది న్యాయమో అన్నాడు. అది న్యాయం కదా శ్రీధరన్న? తర్వాత నెక్స్ట్ డే 1 వారం తర్వాత ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలని చూసిండు, పాపం బీసీలు బడుగు బలహీన వర్గాలు బాగా కష్టపడుతున్నారు కాబట్టి నేను మా రాహుల్ గాంధీ గారి మాట వేదవాక్కుగా స్వీకరించి నేను కులగణన చేసిన అన్నాడు. ఈ 2 మాటలు వినడానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు 3వ మాట కూడా ఆగినా అన్న నేను. 3వ మాట కూడా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పిందే అడుగుతున్నా. రాహుల్ గాంధీ మాట వేదవాక్కు. ఫస్ట్ అక్కడ కోర్టులో ఇన్వర్టెడ్ కామర్స్లో చూడాలి, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామా, రాహుల్ మాట నాకు వేదవాక్కు. రైట్, ఇక్కడ కనబడ్డది కదా లెక్క. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు నీకు బీసీల సంఖ్య తెలియదు కాబట్టి అందాజా 42% ఇస్తానని మీరు చెప్పుంటారు. ఇవాళ నువ్వేమంటున్నావు? మా దగ్గర ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అన్నీ ఉన్నాయి, దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినంత గొప్ప శాస్త్రీయంగా నేను చేసిన అంటున్నావు. మరి ఎవరికి ఎంత వాళ్ళకి ఇచ్చారు? అదే పంచాయతీ ఎందుకే అన్న? సగం కంటే ఎక్కువ ఉన్నాడు ముఖ్యమంత్రి ఉండాలి కదనే. 4% ఉన్నాడు, 3% ఉన్నాడు, 7% ఉన్నాడు ముఖ్యమంత్రి ఉంటే ఎట్లే? నేను అడిగిందంటే ఏమైనా తప్పు ఉంటే సరిదిద్దుకుంటే చెప్పు. ఓన్లీ ఆ రకంగానే డిమాండ్ చేసి పార్టీ మాట్లాడాలి కదా. మాట్లాడుతున్నాం, ముస్లింలను తీసేయాలి. నిన్న పొద్దుగాలనే కిషన్ రెడ్డి గారు చెప్పారు కదా 46% రిజర్వేషన్లు, 42% రిజర్వేషన్లు. మీరు ఏం అడుగుతున్నారో వాటిని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరు పంపినటువంటి బిల్లులోంచి ముస్లింలకు ఇచ్చిన 10% రిజర్వేషన్లను తీసేయండి. నేను బాధ్యత తీసుకొని నరేంద్ర మోడీ గారి దగ్గర ఆ బిల్లు పాస్ చేపిస్తా. రఘునందన్ రావు చెప్పలే, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో చెప్పిండు. ప్లీజ్ ఆస్క్ ద సీఎం టు రెస్పాండ్. 46% మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే మీరు 46 ఉంటే 46 దేశవ్యాప్తంగా ఎంత ఉంటే అంత చేస్తామన్నా. ఇప్పుడు మేము మొదలు పెట్టినాం కదా, జనగణన మొదలైంది కదా 2025లో. 26 కల్లా కులగణన కూడా చేస్తామని చెప్పింది కదా భారత ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకి సమన్యాయం చేస్తామంటున్నాం కదా, తప్పేముందన్న? చేయొద్దా? 100% చేస్తాం. రఘునందన్ రావు గారు, ఏంది వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మీరు ఏమైనా అభ్యర్థిని ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని సూచించారు, దత్తాత్రేయని వైస్ ప్రెసిడెంట్ చేయమని. మన ఇంటిని మనం సరిదిద్దుకునే ఇది లేక పక్కింటోడి గురించి ఎందుకన్నా? ముందు నీ ఇల్లు నువ్వు చూసుకో, నీ సంసారం నువ్వు సరిగా చేసుకో. పక్కింటోళ్ళ సంసారం గురించి నీకెందుకు? మాదో పార్టీ, జాతీయ పార్టీ, 14 కోట్ల పైచీలకు సభ్యత్వం కలిగిన వాళ్ళం. మాకు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, మాకు విధానం ఉంటుంది. నువ్వు పెట్టుకో, నువ్వు ఎవరిని పెడతావు నువ్వు పెట్టుకో. నువ్వు పెట్టినావు కదా, మేము ఒక గిరిజ బిడ్డని ఈ దేశానికి రాష్ట్రపతిగా పెట్టినప్పుడు మీరు ఎవరిని పెట్టి ఒంటెల మీద ఊరేగిరో దేశమంతా చూసింది కదా. ఆ రోజు కలిసి ఊరేగింది ఎవరు? బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ దాకానో గాంధీ భవన్ దాకానో ఊరేగింది ఎవరెవరు? టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఊరేగిరు. రేపు ఏం చేస్తారు వీళ్ళు? రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక వస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి చేస్తుందా చేయదా? కాంగ్రెస్కి వెళ్ళి క్యాండిడేట్ ఏమో సూచించుకోమని చెప్పు రేవంత్ రెడ్డి గారికి. అసలు మీ నాయకుడు నువ్వు ధర్నా పెడితేనే రాలేదు, నువ్వేమో మాట్లాడుతావు మళ్ళీ. ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే గౌరవంగా ఉండదు కాబట్టి ఆ కుర్చీ గౌరవం ఇచ్చి వదిలేస్తాను. ఇప్పుడే మీరు అన్నారు గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేశామని. ఇటీవల కొండా సురేఖ మాట్లాడుతూ ఆ గిరిజన బిడ్డను మీరు అవమానించారు. ప్రధాని మోడీ అందుకే ఆమె వితంతురాలు కాబట్టి అయోధ్యకు పిలవలేదని ఆరోపించారు. ఏమంటారు మీరు? నేను వారి స్థాయికి దిగజారి మాట్లాడలేను. దయచేసి ఒక సోదరిగా కొండా సురేఖ గారిని గౌరవిస్తాను, ఒక ఆడబిడ్డగా గౌరవిస్తాను. బట్ దట్ కామెంట్ మరి వారు అట్లా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి ఇంకో గిరిజన బిడ్డ రాష్ట్రపతి చేసినటువంటి సందర్భంలో
ఆమె వితంతు ఇట్లా అట్లా అని మాట్లాడడం అనేది అయితే ఐ డోంట్ అగ్రీ. నేను కొండా సురేఖ గారికి కూడా చెప్పమన్నా చెప్తా మాట. ఐ డోంట్ అగ్రీ విత్ సచ్ స్టేట్మెంట్స్. ఇంకా వారి విజ్ఞత అది, నేను మాట్లాడలేనండి దాని గురించి. రఘునందనరావు గారు, మీరు కానీ ఈటల రాజేందర్ కానీ మన ఎంపీ అరవింద్ కానీ మీరు ఎన్ని రోజులు పనిచేసినా ఎంత పోరాడినా మీరు పార్టీలో ద్వితీయ శ్రేణి పౌరులాగా ఉంటారు. మీకు పదవులు రావు, అందరికి వచ్చినట్టే బీఫామ్లు వస్తాయి తప్ప ఇది రాదని మొన్న రామచంద్రరావు నియామకంతో స్పష్టమైంది. ఏమంటారు మీరు? మాకు పదవులు లేకపోతే ఎవరు ఇచ్చారన్న? బీఫామ్ ఎవరు ఇచ్చారు? బీఫామ్లో వచ్చాయి అంతగాని పార్టీ అధ్యక్ష పదవి కానీ ఇంకేది కూడా రాలేదు మీకు. నీకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పదవి ఇంపార్టెంటా, పార్టీ నామినేట్ చేసినట్టు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉంటారా? అన్న నా క్వశ్చన్ స్ట్రైట్ అధ్యక్ష పదవి అన్న, మీ దృష్టిలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పదవి గొప్పదా, పార్టీ ఇచ్చేటువంటి నామినేటెడ్ పదవి గొప్పదా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్ద పదవులు కోరుకుంటారు కదా, అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి లాంటివి కోరుకుంటారు కదా. ఇప్పుడు ఇది అధ్యక్ష పదవి అనేది వారికి ఒకరికి ఇచ్చింది, జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అడిగినాము అని చెప్పిన, నేను ఓపెన్గా ఇదే స్టూడియోలో చెప్పిన, మీరు ఆశిస్తున్నారంటే అవును ఆశిస్తున్నాం అన్నాం. పార్టీ అన్నీ ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది, అయిపోయింది కదా, నా అధ్యాయం ముగిసిపోయింది. రేపు మళ్ళీ ఇంకా అధ్యాయాలు ఉన్నాయి కదా, ఆ అధ్యాయాలలో ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలో అట్లా అకామిడేట్ చేస్తుంది కదా పార్టీ. రెండో ఆలోచన ఎందుకు దానికి? సార్ రేవంత్ రెడ్డి మాకు అసమ్మతో ఇంకోటో ఉంటే, నా కాలుకి సర్జరీ బ్యాండేజ్ ఉన్నాక, రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయినాక 5 రోజులకే ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ని కొంతమంది కౌన్సిలర్లను తీసుకొని వచ్చి అదే మెదక్ జిల్లా, అదే గజ్వేల్ నియోజకవర్గం 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఊరిలో వాళ్ళ ముఖ్యమంత్రి హయాంలో మున్సిపల్ చైర్మన్ ఆయన తీసుకొచ్చి మరి మేము చేంజ్ చేసినాం కదా. నాకు అసంతృప్తి ఉంటే నా కాలుకి బ్యాండేజ్ ఉందని నేను దుప్పటి కప్పుకొని పడుకోవాలి కదా, పడుకోలే కదా. పార్టీలో జాయిన్ అవుతామంటే నేను రామచంద్రరావు గారి సమక్షంలోనే వాళ్ళందరినీ తీసుకొచ్చి జాయిన్ చేసిన. మీరు కూడా చూసిరు, కాలుకు బ్యాండేజ్ తోటే పార్టీ ఆఫీస్కి వచ్చిన వారు అధ్యక్షులైనాక 5 రోజులకే జాయినింగ్ స్టార్ట్ అయినాయి పార్టీలో. మీరు ఈ మధ్య గజ్వేల్లో చేరుకోవడం మీద బాగా ఫోకస్ పెట్టారంటే అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు? దుబ్బాక వదిలేసి నేను ఇందాకనే మీకు ఒక మాట చెప్పిన అన్న, 119 నియోజకవర్గాలలో ఎవరన్నా కావాలని కవ్వించి పిలిస్తే ఆ నియోజకవర్గం సీట్ ఇవ్వమని అడుగుతాం మా నాయకత్వాన్ని. లేదు మా పార్టీ ఎక్కడ చెప్తే అక్కడ పోటీ చేస్తా. నాకు వీళ్ళు వాళ్ళని తేడా లేదన్న. నేను సింగిల్ ఎజెండాని నమ్ముకొని వస్తా. చేతిలో బలం ఉంటే మొండి కొడలు దిగుతుంది. అది గజవేల, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, చార్మినార, ఖమ్మం, మదిరైనా కొట్టాలని చాలాసార్లు అన్నారు. అదే గజ్వేల్లో కేసీఆర్ని ఓడించాలని అనుకుంటున్నారా? సో వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ గారు పోటీ చేస్తారా చేయరా, వారి హెల్త్ ఎట్లుంది, సహకరిస్తుందా లేదా, ఈ మధ్యలో టీవీలలో ఊకెవారు ఆసుపత్రికి పోయినని ఏదో జరుగుతుందని చూస్తూ ఉన్నాం. ఎందుకన్నా ఇంకా 3 ఏళ్ళ తర్వాత జరిగే వాటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం? 3 గంటల తర్వాత మనం ఎక్కడ ఉంటామో తెలియని పరిస్థితులలో 3 సంవత్సరాలు జరిగే ఎన్నికలకి అప్పటికి ఇంకా డీలిమిటేషన్ వస్తుంది. ఏ కాన్స్టిట్యున్సీ ఎడిపోతుందో తెలియదు, మహిళా రిజర్వేషన్ వస్తుంది, ఏ సీట్ ఎవరికి రిజర్వ్ అవుతారో తెలియదు, పార్లమెంట్లు రీఆర్గనైజ్ అవుతాయి, ఏమవుతుందో తెలియదు, ఏ పార్లమెంట్ ఎడిపోతుందో తెలియదు. ఇంకొకటి జరుగుతుంది, 1 నేషన్ 1 ఎలక్షన్ జరుగుతుంది. ఈ 4 కత్తుల్ని మెడ మీద వేలాడుతుండగా నువ్వు ఇప్పుడు నేను ఈడ ఎమ్మెల్యే, నేను ఈడ ముఖ్యమంత్రిని ఎందుకే తొందర? టూ లాంగ్ ఉంది ఇంకా జర్నీ, అప్పుడు చూసుకుందాం. ఇంకా 3 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అయినా బీజేపీ అవకాశం ఉందా? ఏడుందే బీఆర్ఎస్? 30 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న కేటీఆర్ గారి మాటలు మీరు తమ్మితే మేమేం చేస్తామే? ఆయన చెప్పిన ఓడిపోయిన తర్వాత కేటీఆర్ గారు వినుంటారు మీరు కూడా, మేము 30 మెడికల్ కాలేజీలు కట్టి తప్పు చేసినాం, 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుంటుండే అని. ఇప్పుడు అదే చేస్తున్నారు వారు. అందుకని మీకు బాగా కనబడుతుంది. చేరికలు పోతున్నాయి, పక్క పార్టీలకు పోతున్నారు, రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రాబోతుంది, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సార్. వీటి గురించి మాట్లాడతలేం మనం. ఎంతసేపు యూట్యూబ్ ఛానల్లో ఎవరిని బదనాం చేయాలి, ఎవరి కుటుంబ పరువును రోడ్డు మీద వేయాలని చూస్తున్నాం తప్ప ఏం చూస్తున్నారు వాళ్ళు? 3 ఏళ్ళు అనేది చాలా లాంగ్ దూరం నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు కవిత వెళ్ళిపోయింది, రేపు ఇంకెవరు వెళ్ళిపోతారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ప్రసాద్ క్వశ్చన్ జూబ్లీ హిల్స్లో బీజేపీ బరిలోకి దిగుతుందా, గెలుస్తామనేటువంటి ధీమా ఉందా మీకు? 100% మేమే గెలుస్తాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ స్థానానికి జరిగేటువంటి ఉప ఎన్నికల లోపల గెలుస్తుంది. ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు. అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాని జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని ఇప్పటికే పొన్నం ప్రభాకర్ ఇలా ప్రతి వారం మీటింగ్లు కూడా పెడుతున్నారు కదా. బీజేపీ అటువంటిది ఏం స్టార్ట్ చేయలేదు ఇంకా. ఓట్లేసేది మంత్రులా ప్రజల? పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెడితేంది, కొండా సురేఖ గారు పెడితేంది, మీరు పెడితేంది, నేను పెడితేంది, ఓటేయాల్సిన వాళ్ళు డిసైడ్ అవుతారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ని చూసినాం, ఈ 2 ఏళ్ళు 24 నెలలు అవుతుంది ఈ ఎలక్షన్లు వచ్చేసరికి కాంగ్రెస్ని చూసినాం. వీళ్ళిద్దరు కంటే మంచిగా ఉన్నారనేది వాళ్ళకి అర్థమైంది జనాలకి. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా మా వైపే ప్రజలు చూస్తారు, మాకే ఓటేస్తారు. ఇది నా విశ్వాసం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.